ఉపదేశము చాలా అవసరం, వాక్యం చాలా అవసరం. వాక్యం లేకపోతే ప్రజలు చెడిపోతారు. అందుకని వాక్యానుసారంగా బిడ్డల్ని పెంచేదానికి తల్లిదండ్రులు ఇష్టపడి నిజంగా దేవుని పని కొరకు కనుక బిడ్డలు మనం ఇవ్వడానికి ఇష్టపడట్లయితే అంతకు మించిన గొప్ప భాగ్యం మరొకటి ఏది లేదు. నేను కూడా నిర్ణయించుకున్నాను ఏంటంటే, మరి రాజేష్ కానీ, పవిత్ర కానీ, వస్తున్న కానీ వీళ్ళంతా దేవుని పని చేయాలని, ఉద్యోగం చేయాలి లేకపోతే ఏదో సంపాదించాలని ఆశ ఏమీ లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవలోనే చూడండి, సేవలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. సేవలో ఉంటే ఆశీర్వాదం కాదు, విలువ ఉంది, ఘనత ఉంది. ఇక్కడ అన్ని ఉంటాయి, పరలోకములో కూడా అన్ని ఉంటాయి. ఒకవేళ లోకంలో ఉంటే లోక సంబంధమైన సంపద కావచ్చు, అన్నీ ఉండొచ్చేమో, కానీ రేపొద్దున పరలోకంలో మనకేమీ ఉండదు. పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే భూమి మీద ఆయన కొరకు శ్రమ పడాలి.